మంత్రి నారాయణపై బురద జల్లేందుకు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు నెల్లూరు నగర మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. మొక్కలు నాటులో 60 కోట్లు అవినీతి జరిగిందని నారాయణపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో తమ ప్రతాపాన్ని చెట్ల మీద చూపిస్తున్నారని రూప్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మొక్కలను ట్రీ గార్డులతో సహా పీకించేశారని, అవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని ఆ ఫుటేజ్ని పోలీసులకు ఇచ్చి కేసు పెడతామన్నారు. నగరంలో ఏదైతే 14,800 చెట్లు నాటి ఉన్నారో ఒక్క చెట్టుకే 12,000 రూపాయలు లెక్కన కానీ ఇచ్చినట్టు మీరు చూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి తప్పైపోయింది చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీకు నమస్కారం చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతా. నిరూపించలేకపోతే నువ్వు కావచ్చు, నీ పార్టీ నాయకులు కావచ్చు, అవాకులు చవాకులు పాడే చెంచాలు కావచ్చు, ఏం మాట్లాడుతారు అది మీ ఇష్టం. మాటి మాటికి మేము ఒకటి చెప్పడం, నువ్వు ఒకటి చెప్పడం, ఇవన్నీ వద్దు. నగరంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు పిలుద్దాం, ఎన్జిఓస్ పిలుద్దాం, మేధావుల్ని పిలుద్దాం, రిటైర్డ్ మున్సిపల్ అధికారులు పిలుద్దాం. ఏ ఒక్కడు చెప్పినా లేదు ఈ చెట్లకి కనీసం ₹1,00,000 కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని మీరు రుజువు చేయించినా, ఏ నాయకుడు చెప్పినా రుజువు చేసి తక్షణమే రాజకీయాల నుంచి వైదొలుగుతా. నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. పచ్చని చెట్లను ఏ విధంగా చేశారో చూడండి. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. వీరి వెనకున్న వారెవరో ఖచ్చితంగా పోలీసు విచారణలో తెలుస్తుంది. ప్రభుత్వం వీరందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పి